జనసేన పార్టీ వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత లేదు అని కలత చెందుతున్నారు. తమకు ఏ పని కావడం లేదు అని క్షేత్రస్థాయిలో జనాలు ఆందోళన చెందుతుంటే, ఎమ్మెల్యేలు లాంటి వాళ్ళు తమకు ప్రాధాన్యత దక్కడం లేదు అని వాపోతున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నిన్న శాసనసభాపక్ష సమావేశం తర్వాత బయటకొచ్చి ఇదే తీరున తన ఆవేదనను వ్యక్తం చేశారు. అయినప్పటికీ జనసేన పార్టీ అధిష్టానం అందుకు విరుద్ధంగా ఆలోచిస్తుంది. అంటే క్యాడర్, లీడర్ ఆలోచనకి భిన్నంగా అధినేత వైఖరున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని ఎమ్మెల్యేలు అధినేత ముందు వాపోతుంటే, అధినేత మాత్రం మీరు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు, దానివల్ల తాను తల వంచుకోవాల్సి వస్తుంది అని తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేలనే ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. దీంతో ఎమ్మెల్యేలు అధినేత ముందు వాపోతుంటే, అధినేత ఎమ్మెల్యేల మీద అభియోగాలు మోపే ప్రయత్నంలో ఉన్నట్టుగా జనసేన పార్టీ పరిస్థితి చాటుతోంది. తమకు పనులు కావడం లేదు మహాప్రభో అని ఆ పార్టీ నేతలు చెబుతుంటే, తాము పనుల్లో భారీ మొత్తంలో గుంజేస్తున్నారు అని జనసేనాని అంటున్నారు. ఇది జనసేన పార్టీలో భిన్నమైనటువంటి వ్యవహారానికి తార్కాణంగా కనిపిస్తోంది. మరి బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు బహిరంగంగా వాపోతున్నట్టు జనసేన పార్టీ నేతలకు పనులు కాకపోవడం వాస్తవమా? పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టుగా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను బెదిరించి భారీగా గుంజేస్తున్నది వాస్తవమా? చాలామంది అభిప్రాయం ప్రకారంగా రెండూ వాస్తవాలే. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు చాలా చోట్ల కంపెనీల యజమానుల్ని, కాంట్రాక్టర్లని ఎవరిని విడిచిపెట్టకుండా పెద్ద మొత్తంలో గుంజేసే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే భారీ మొత్తంలో ముడుపులు ఇచ్చినప్పటికీ ఇచ్చుకోలేనటువంటి వాళ్ళు నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. పలువురు జనసేన ఎమ్మెల్యేల మీద ఫిర్యాదుల పరంపర నడుస్తుంది. ఈ ఆరోపణలు, ఫిర్యాదుల కారణంగా జనసేనాని మీద ఒత్తిడి పెరుగుతుంది. పదే పదే నేరుగా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ప్రశ్నించే స్థితి వచ్చేస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ తీవ్రంగా కలత చెందక తప్పని పరిస్థితిలో ఆందోళన వ్యక్తం చేస్తూ తన పార్టీ ఎమ్మెల్యేల ముందు వాపోవాల్సిన దుస్థితి వచ్చింది అనే మాట బలంగా ఉంది. సరిగ్గా ఇదే సమయంలో ఎమ్మెల్యేలని పక్కన పెడితే, నామినేటెడ్ పోస్టుల్లో అంతో ఎంతో అవకాశాలు దక్కించుకున్నటువంటి వాళ్ళని మినహాయిస్తే మిగిలినటువంటి జనసేన పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్లో కూడా అసహనం పెరుగుతోంది. ఆశించినట్టుగా ప్రభుత్వం లేకపోవడం, ప్రభుత్వం నుంచి తమకు ఎంతో కొంత లబ్ధి చేకూరుతుందని ఆశిస్తే అది కూడా జరగకపోవడం, తాము కోరుకున్నట్టుగా ఏ పనులు అవ్వకపోవడం, ఇవన్నీ జనసేన పార్టీ క్యాడర్లో కలతకు కారణంగా మారుతున్నాయి. మరి ఇలా జనసేన పార్టీ క్యాడర్ అంతా ఒకవైపు తీవ్ర అసహనం, అసంతృప్తి, అలజడితో కనిపిస్తుంటే, అధినేత మరొకవైపు ఆగ్రహం, అసంతృప్తి, అసహనంతో రగిలిపోతుంటే, మధ్యలో ఎమ్మెల్యేలు ఏం కావాలి, ఎలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఆ పార్టీకి ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది అన్నది ముఖ్యమైనటువంటి విషయంగా మారుతోంది. రాజకీయంగా ఇది కీలకమైనటువంటి వ్యవహారంగా చూడాల్సి ఉంటుంది. జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలోనే ఇలాంటి చర్చలు సాగుతున్నాయంటే, ఎమ్మెల్యేలు ఒక రీతిన వాపోతుంటే అధినేత మరో తీరున నిందలేసి అభియోగాలు మోపే పరిస్థితి వస్తుందంటే, ఆ పార్టీలో భిన్న ధృవాలు, భిన్నమైనటువంటి ఆలోచనతో ఇప్పుడు సతమతం కావాల్సిన పరిస్థితి వచ్చిందన్నది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి వ్యవహారం. మరి ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంత మేరకు సర్దుబాటు చేసుకోగలదు, ఎలా సఖ్యతను సమకూర్చుకోగలదు, ఎలా పార్టీ పరిస్థితిని తిరిగి మళ్ళీ సమిష్టిగా నడిపించే ప్రయత్నం చేయగలదు, ఇది జనసేన భవితవ్యాన్ని నిర్ణయించబోయే అంశం. ఇప్పటికే ఆ పార్టీ అధినాయకత్వం చెప్తున్నట్టుగా పార్టీ సభ్యత్వం కూడా చాలా పేలవంగా సాగుతోంది. సభ్యత్వం విషయంలో నాయకత్వం కూడా శ్రద్ధ పెడుతున్న దాఖలాలు లేవు. ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట కూడా జనసేన పార్టీ సభ్యత్వం ఆశించిన మేర జరగడం లేదు. జనసేన పార్టీ సభ్యత్వం ఆశించినట్టుగా సాగకపోతే ఆ తర్వాత ఎన్నికల్లో మిత్రపక్షం నుంచి భారీగా సీట్లు ఆశించిన దక్కే అవకాశం ఉండదు అని జనసేనాని నేరుగా ఎమ్మెల్యేల ముందు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పార్టీ సభ్యత్వం తగ్గిపోతున్నటువంటి తరుణంలో జనసేన పార్టీకి ఆదరణ తగ్గిపోతుందనే అభిప్రాయం పెరుగుతుంది. దీనివల్ల వచ్చే ఎన్నికల్లో రావాల్సిన సీట్లు, వాటా కూడా దక్కే అవకాశం ఉండదు అని పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేలకు హితబోధ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంటే ఆ పార్టీ పైన ఎటుందో
జనసేన శ్రేణులు ఏ తీరునున్నారో, అధినేతకు పార్టీ కేడర్కి మధ్య ఎంత గ్యాప్ పెరుగుతుందో ఈ వ్యవహారాలు మనకి తేటతెల్లం చేస్తున్నాయి. మరి దీన్ని చక్కదిద్దుకోకుండా ఆ పార్టీ గాడిలో పడే అవకాశం లేదు, కోలుకునే అవకాశం ఏ కోసానే లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ మనుగడ ఎటుంటుందో అనేది ప్రశ్నార్థకంగా తయారవుతోంది.